చేతిలో ఓడిపోక తప్పదు. ఒక్కసారి ఓడిపోయావో పాతాళానికి జారిపోతావు. ఓడిన ఆడదాని బ్రతుకు వాడిన పువ్వు లాంటిది, ఎండిన మ్రోడు లాంటిది. వాడిన పువ్వు తిరిగి వికసించడం లేదు, ఎండిన మోడ తిరిగి చిగురించడం లేదని బాగా ఆలోచించుకో. చూడు శాంతి, నీ కోసం ఎంత పరితపిస్తున్నానో నీకు తెలియదు. నా గుండెను గుడిగా చేసుకుని ఆ గుడిలో దేవతగా ప్రతిష్ఠిస్తూ నా ప్రణయ దేవతగా ఆరాధిస్తున్నా. నీ భావన కాదని నిరాకరించుకో. మర్యాదగా నా కోరిక తీర్చు. బాబా, నీ కోరిక కాస్త అర్థం పర్థం ఉందో ఒకసారి ఆలోచించావా? ఉంది కాబట్టి అనుక్షణం నీ కోసం పరితపిస్తూ నా హృదయ మందిరంలో దాచుకొని బంగారు భవిష్యత్ కోసం ఊహాలోకంలో పసిడి మేడలు కడుతున్నా. ఈ ఏకాంతం కోసం, అందమైన నీ పొందు కోసం ఎన్నాళ్ళ నుండో పరితపిస్తున్నా. అందుకే శాంతి, నీపై ఆశతో, నిన్ను అనుభవించాలనే ఆకృతతో ఫారెన్ నుండి పరిగెత్తుకు వచ్చాను. కమాన్ బాబా, ఏమిటి నీ నిర్ణయం? అర్థం లేకుండా ఇలా ప్రవర్తించు. కమాన్ బాబా, ఏమిటి బాబా ఈ నిర్బంధం? ప్లీజ్ నన్ను వదులు. శాంతి, నాతో కలిసి ఒకసారి ఆడు, ఒక పాట పాడు. బాబా, కావాలంటే నీ తాడుతాను పాడుతాను, కానీ నీ పెళ్లి నిర్ణయం మాత్రం నువ్వు తప్పకుండా మార్చుకోవాలి. బాబా, ఏమిటి ఇలా నిర్బంధిస్తున్నావు? ఎవరు సార్? నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా. నాతో వస్తావా, నీతో వస్తానే, నీతో వస్తానే, నీ గుండెల్లో నా గూడే కడితే నీతో వస్తానే. నీ అడుగు అడుగు నా తోడుంటా. నాతో వస్తావా, ఏడడుగులింకా నన్ను నడిపిస్తే నీతో వస్తానే. ఆకాశమైన అరచేతికిస్తా, మరి నాతో వస్తావా? హోయ్ గోరి 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 గోరుగుండ ప్యారి, రావేన్న సంబరాల సుందరి. హే చోరి 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 చెయ్యి జారుకోహరి, నీదే సోయగాల చొక్కిరి. మెదిలే ప్రతి ఆశ నువ్వు, ఎదలో కదిలే ప్రతి అందం నువ్వు, హృదయం ఎగిసే ప్రతి శ్వాస నువ్వు, నయనం మెరిసే ప్రతి స్వప్నం నువ్వు. రేయి పగలున కంటి పాపలో నిండినావు నువ్వే. అణువు అణువునే నీ పిల్లపనతో తడిసిపోయానంటే. హే గింగిరల పొంగిరల కుంగురంగసాని, రావేన్న గింగిలల జిగిని. హే రంగులేని ఉంగరాలు వేలు వెంట జారి, మెల్లో నీ తాళి బొట్టు పడని. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా. నాతో వస్తావా,
ఇంకా చేరా చేరా సిగ్గులింది గోరి రావేన్న బంతి పూల లాగిరి చెంగలోన దూరి దూరి ఇంగురెత్తు కోరి పొంగి ముడిగెత్తుకుంది జాంగిరి నాతో వస్తావా నాతో వస్తావా నా ప్రాణం అంతా నీకేస్తా నాతో వస్తావా దయచేసి నన్ను నిర్బంధించాలని ప్రయత్నించు. నా దారికి అడ్డలేదు. లే బాబా. ఎక్కడికి పోతారే? నన్ను కాదని ఎక్కడికి పోతావు? నా కోరిక నీ పొందుతో విందు చేసుకోవాలి. నా నువ్వెచ్చని కౌగిలిని శరీరాన్ని కంపింప చేయాలి. వంపు సంపుల వయ్యారాలకిస్తూ మదన తాపంతో పరితపిస్తున్నా. నీ తనువులోని అనుభవం నా బాహు బంధాలలో బంధించి అమర సుఖాన్ని అందించు. కమాన్! ఎక్కడికి ఎక్కడికి పోతారే? ఎక్కడికి ఎక్కడికి పోతారే? నన్ను కాదని తప్పించుకొని నన్ను కాదని ఎక్కడ తప్పించుకుంటారే? ఎక్కడ ఉన్నావో కనిపిస్తావు. కమాన్ కమాన్! ఎక్కడికి ఎక్కడికి పోతావే? నన్ను కాదని ఎక్కడికి పోతావే? ఎవడ్రా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావా? ఎన్ని గుండెవరా నీకు? నువ్వు చేస్తున్నా ఈ పాడబడికి నిన్ను కొట్టడం కాదురా, ప్రాణం తీసినా బాగులేదు. అది నా ఇష్టం. ఆమె ఎవరనుకున్నావు? నాకు కాబోయే భార్య. అందుకనే ప్రవర్తిస్తావా? అమ్మాయి గారు అతను చెప్పేది నిజమేనా? లేదు లేదు, అంతా అబద్ధం చెప్తున్నాడు. నన్ను కావాలని, నన్ను పాడు చేయాలని, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. విన్నావా? మనిషి వైపుటి ఇలా పశువులా ప్రవర్తించడానికి సిగ్గులేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇది మా కుటుంబ వ్యవహారం. ఈ విషయంలో నీకు అనవసరం. ఇది మీ కుటుంబమే కావచ్చు. అందుకని నువ్వు ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. పెద్దవాళ్ళతో సంబంధించి ఆమె ఇష్టాలు చేసుకొని ప్రవర్తించాలి కానీ ఇష్టం లేని ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకొని నువ్వే సుఖపడతావు. ఆమెను మాత్రం ఎలా సుఖపడతావు? శాంతి, నన్ను కాదని వేరొకరిని చేసుకుని ఎలా సుఖపడతావో అది చూస్తా. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు. చాలా థ్యాంక్స్ అండి. మీరు రాకుంటే మా నాన్నగారికి నా శవమే దొరికిండేది. భోజే గారు ఇంకా రాలేదండి? లేదండి. చూడండి, ఆడదానికి ఎంతకంటే విలువైంది, ప్రాణం కంటే విలువైన శీలాన్ని కాపాడారు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఏమండి, ఇలా కూర్చోండి, ఇప్పుడే వస్తాను. పర్వాలేదండి, భోజే గారు వచ్చాక మళ్ళీ వస్తా. పర్వాలేదు, కూర్చోండి. మీ ఇంట్లో కూర్చునే మీతో మాట్లాడేస్తామట మాకు లేదు. అదేమిటండి, మా ఇంట్లో కూర్చోకూడదా? మాతో మాట్లాడకూడదా? ఎందుకని? మీరు గొప్పవారు, మేం పేదవారం. నీవు లక్షాధికారి, ఈ ఊరి ప్రెసిడెంట్ కూతురువి. నేను మీ పాలేరు వీరన్న కొడుకుని. చూడండి సూర్య, మనిషికి కావలసింది మమతలు, ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలే కానీ ఈ ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు కాదు. ఈ నవ సమాజంలో మానవులంతా ఒకటేనని నా ఉద్దేశం. చూడండి, పేదవాడివైనా నీకు మంచి మనసుంది, ప్రేమగా చూసుకునే మనసుంది, గొప్పగా చదివే జ్ఞానం ఉంది. సూర్యం గారు, నేను మిమ్మల్ని తొలిసారి చూడంగానే మనసిచ్చాను. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సూర్యం, ఐ లవ్ యూ. అవును సూర్యం, నాకు ఆస్తుందని,
అదేలే పడకు. మా నాన్నగారిని, ఆస్తిని, అంతస్తుని అన్నీ వదులుకొని నీకోసం నా ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నా ప్రేమను కాదనకండి సూర్యం, నా ప్రేమను కాదనకండి. అది నీ
రావడం ఎక్కడమ్మా పోయిన పని కావద్దా ఏమిటి? ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు. వచ్చేదాకా ఉండి పని పూర్తి చేసుకుని వచ్చేకి కాస్త ఆలస్యమైందమ్మా. సూట్ కేసు లోపల పెట్టమ్మా. అలాగే నాన్న. నమస్కారం అండి భాషయ్య గారు. ఓ రంగరెడ్డి గారు రండి కూర్చోండి. పర్వాలేదులే చెప్పండి. రండి కూర్చోండి. ఎంతకు రాబోయా ఆపుతున్నారేవయ్యా? ఇంతకు తమరు పిలిపించినందుకు కారణం ఏమిటి? ఏదో ఊరే లేవట. ఏ ఊరు? అదేనండి, మా మూడో అమ్మాయి సుబ్బలక్ష్మి పెళ్లి సంబంధం కానీ మూతినాకుడు పేరు వెళ్ళాలండి. ఇలా వచ్చిన లేదు, తమరు అర్జెంట్ గా రమ్మన్నారని మా గజం చెప్పింది. పరిగెత్తుకుంటూ వచ్చా. అది ఎవరయ్యా? అదేనండి, మా ఆవిడ గజలక్ష్మి. ఓ మీ ఆవిడ గజలక్ష్మి. ఏమిటి భాషయ్య గారు, తమరు హైదరాబాద్ వెళ్ళారని ఉదయం అమ్మాయి గారు ఫోన్ లో చెప్పింది. అవును, ఇంత ముందే వచ్చాను. మీ అమ్మాయి పెళ్లి విషయం కుదిరిందా? అబ్బే లేదండి, కుదరలేదు. ఇప్పటికి 5 పోయి 6వ సంవత్సరం అనుకుంటాను. ఇది కూడా కుదరలేదా? అబ్బా ఏం చెప్పండి భాషయ్య గారు, ఏ గడియాలో పుట్టిందో కానీ ముద్ద నష్టపోకుండా ఒక్కడి కలిసి రావడం లేదండి. నమ్మండి, కుర్రాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఏ సుఖమండి, వద్దంటుంది ముద్ద నష్టపోకుండా. ఎందుకట? ఏముందండి, కుర్రాడు కాస్త నలుపులేండి. నల్లటి కుర్రాన్ని చేసుకుంటే రేపు పుట్టబోయేవారు కూడా నల్లగా పుడతారని దాని ఉద్దేశం అండి. మీ అమ్మాయి ఏమైనా ఎర్రగా ఉంటుందా ఏమిటి? అది కాకి నలిపే. మొన్న మంచి సంబంధం వచ్చిందండి వాళ్ళది. అబ్బబ్బబ్బబ్బబ్బ ఏం చెప్పమంటారు, మంచి సంబంధం అని ముహూర్తం కూడా పెట్టించాం. పెళ్లి 4 రోజులు ఉందనంగా పెళ్లి కొడుకు గుడుక్కుమని తెచ్చాడు. బాధపడకు రంగయ్య శెట్టి, దైవ నిర్ణయం ఎలాగుంటే అలా జరుగుతుంది. మొన్న మరొక సంబంధం వచ్చిందండి. వాళ్ళది 7 వెనకాల తాడారు పాలమాట. కుర్రాడు లక్షణంగా ఉన్నాడు. ఏ సుఖమండి, ₹1,00,000 అడిగాడు. అదన్నా ఖాయం చేయలేబట్ట ఏంటయ్యా? అమ్మ బాబాయ్, ₹1,00,000 అంటే మాటలు. ఏ నీ సొంత సొమ్ము ఇచ్చినట్టు నువ్వు తెగ బాధపడిపోతున్నావు. లక్షలు కొట్టి సంపాదించిందే కదా, లక్షలు కూడబెట్టావుగా. ఏం చెప్పారు భాషయ్య గారు, కట్నం తీసుకుంటే ఈ గవర్నమెంట్ వారు కఠిన శిక్ష వేస్తారని గోడ పెడుతుంటే కొండరెడ్డి ప్రాంతాల్లో కట్నం కూడా పెరుగుతుందే కానీ తగ్గడం లేదండి. ఎవరయ్యా గవర్నమెంట్ ఆ దేవుడి భాషయ్య గారు అలా అంటారు. మరి ఇంకే కులం కాని వాడికి ఇచ్చి కులాంతరం చేయరాదు? కులాంతరం చేస్తే గవర్నమెంట్ వారికి బహుమతి ఇస్తుందట. కులాంతరం అమ్మ బాబాయ్, అదేం కుదరదయ్యా. చూడంగయ్య, ఈ విషయంలో రేపు మాత్రం మీ అబ్బాయికి 2 లక్షల కన్నా కట్నం తక్కువ తీసుకుంటావా ఏమిటి? అంత దృష్టివాళ్ళకు ప్రెసిడెంట్ గారు. ఏమిటయ్యా ఇప్పుడు ఏమైందని? అబ్బే మీకు తెలియదు అనుకుంటా, నాకు మగపిల్లలు లేరండి, 7 ఆడముండలే. అదేనండి నా బాధంతా. అదే సంగతి. 7 నీకు పుట్టారా లేక? అమ్మ బాబా, ఎంత మాట. ఈ గవర్నమెంట్ వారి కూడా తట్టుకోలేక నా గజానికి ఆపరేషన్ చేయించాను కానీ అప్ప లేకుంటేనే ఇంకొక 7 పుట్టించాలని. ఎందుకు చేయించాలని ఇప్పుడు బాధపడుతున్నా. మంచి పని చేసావు, బాధపడ్డం దేనికి? ఏం చెప్పమంటారండి, సంపాదించిందంతా ఇలా పౌడర్లకి ఇలా కట్నాలుగా ధరలు పెట్టాల్సి వస్తుందండి. ఇంకెప్పుడండి నేను సంపాదించేది? ఒక్క మగ పిల్లగానే పుట్టించుంటే బాగుండేది. ఇంతకు పోసయ్య గారు, ఎంతకో తమరు పిలిపించినందుకు కారణం ఏమిటి? అదేనయ్యా, నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు నీకు ఒక చిన్న మాట చెప్పి వెళ్దాం అనుకున్నాను. అందులో నువ్వు ఊర్లో కూడా లేవట. అబ్బా, ఆ రోజు మా పిల్లలు పంపించి చనిపోయాడని చెరుకూరు పోయానండి. ఎంతకో తమరు వెళ్ళిన పని పూర్తయిందా? ఆ పని పూర్తయ్యేసరికి నా ప్రాణం పోయిందనుకో. నీ ప్రాణం పోయిందా? ఎందుకండి, ఎలాగైతేనేవండి ఆ రెడ్డిపాలెం గ్రామాలతో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చేలా చేశారుగా. ఆ విషయాన్ని తర్వాత కానీ అర్జెంట్ గా 5,000 పంపించు. 25,000? అదేమిటండి, నా దగ్గరలో
ఆ కాంట్రాక్ట్ మనకు రావాలంటే ముఖ్యమంత్రి గారు ₹1,00,000 అడిగారు. అందులో నీ వాటా 25,000. నేను అలా గూడెం దాకా వెళ్ళి వస్తాను. అర్జెంట్ గా 25,000 పంపిదా. నేను గూడెం దాకా రాకూడదా ఏంటి? రాకూడదని కాదయ్యా, నేను వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అయిద్దని. ఏం పాపం ఆ గూడెలో పరమేశ్వరం లేడా ఏంటి? పరమేశ్వరం పట్నం వెళ్ళాడు. పరమేశ్వరం పట్నం పోయాడా? ఎందుకంటే వాళ్ళ కొడుకు వెంకటాద్రి పెళ్ళట. అందుకని బట్టలు నగలు తెచ్చుకుందామని తండ్రి కొడుకులు ఇద్దరు పట్నం వెళ్ళారు. ఆ పరమేశ్వరం పట్నం పోయాడు. ఈ పోషయ్య బాబు వాడి పిల్లం పార్వతి ఇద్దరు కలిసి అప్పం పక్కలయ్యో. ఎందుకయ్యా అలా నవ్వుతున్నావు? నువ్వు ఒక పట్టు పడతావా?